అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. తమ సుప్రీం లీడర్ ను బెదిరించినందుకు చంపేస్తామని హెచ్చరించింది. ఇకపై ట్రంప్ తన ఫ్లోరిడా నివాసంలో కూడా ఆయన సేఫ్ కాదంటుంది. అక్కడ ఆయన సన్ బాత్ చేసే సమయంలో డ్రోన్లతో దాడులు చేస్తామని హెచ్చరించింది. కాగా ఈ వార్నింగ్ పై ట్రంప్ స్పందించారు. ఇది తనకు ముప్పేనని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై యుఎస్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపులు సంచలనంగా మారాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అమిత. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ నేపథ్యంలో ఒకసారిగా అమెరికా మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై చేసినటువంటి దాడి కావచ్చు, ఇజ్రాయెల్ దాడి వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. సో అదే సందర్భంలో ఇరాన్ లోని అణుస్థావరాలు టార్గెట్ చేసుకుని B-2 బాంబర్లతో మొత్తంగా కూడా విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. సో ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోయినా ఇంకా దాని యొక్క ప్రభావం కనబడతా ఉంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాకు ఆయనకు ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం అంటే ఎంత సేఫ్ సైడ్ కాదని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారినట్టుగా తెలుస్తా ఉంది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ గా దాడులకు దిగుతాము అంటూ ఇప్పటికే ఇరాన్ హెచ్చరికలు చేసింది. సో ఎప్పటికైనా ఇరాన్ ఇటీవల కాలంలో ఇరాన్ సుప్రీం కూడా ఖమేనీ కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటికైనా అమెరికా తమకు శత్రు దేశంగానే భావిస్తున్నామంటూ కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడబోతుందా అనేది ఇప్పుడు ఒక రకమైన సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. సో ఫ్లోరిడా డొనాల్డ్ ట్రంప్ కు సేఫ్ కాదు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సంబంధించి ఎంత సేఫ్ ఉంటుంది, అమెరికా మొత్తంగా కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క భద్రత గురించి పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో మొన్నటి ప్రతీకారం అంటే మొన్నటి అణుస్థావరాలను టార్గెట్ చేసుకుని ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా దాడులకు పాల్పడిందో దానికి ప్రతీకారంగా ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ పై దాడులకు పాల్పడబోతుందా అనే ఒక సందేహాలు అమెరికాలో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయి. ఎప్పటికో నిఘా వ్యవస్థను మరింత పటిష్ట చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించి ప్రతి రోజు భద్రతను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో మేము ఎప్పటికైనా అమెరికాను వదిలిపెట్టము, అమెరికా ఈ రోజు ఇంత దాడికి పాల్పడడానికి కారణమైనటువంటి ఇరాన్ మొత్తంగా కూడా ఒక రకంగా ఇజ్రాయెల్ తో అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ అందరినీ కూడా తమపై రెచ్చగొట్టి దాడులకు పాల్పడే విధంగా చేసి తమ పౌరులను చంపింది, బాంబులతో ఈ టెహరాన్ సిటీ నాశనం చేసింది. సో దీంతో పాటుగా అణుస్థావరాలను లేనిపోని అభియోగాలు మోపుతూ అణుస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. సో దీనికి ఖచ్చితంగా మా నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుందని చెప్పేసి ఖమేనీ కూడా హెచ్చరించారు. సో దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఖమేనీ సలహాదారు జవహర్ ఇప్పటికే బహిరంగంగానే ఈ ప్రకటన జారీ చేస్తారో అమెరికా కాస్కో అన్నట్టుగా. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా స్థానిక మీడియా దీనికి సంబంధించి హెచ్చరికలు జారుతున్న నేపథ్యంలో ఒక డ్రోన్ ను ఆయన ఢీకొట్టవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తంగా కూడా ప్రతి దేశంలో కూడా డ్రోన్లతోని దాడులకు పాల్పడే పరిస్థితి కనబడతా ఉన్నాయి. సో మొన్నటి కూడా టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన ఈ డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. సో ఇప్పుడు అంటే ఇటీవల కాలంలో రష్యా కూడా ఇరాన్ కు మద్దతు పలుకుతూ వస్తుంది. సో డ్రోన్లతోని ఎప్పటికైనా ప్రమాదకరంగా ఉండబోతుంది. డ్రోన్లకు సంబంధించి డ్రోన్ తోనే డొనాల్డ్ ట్రంప్ పై దాడికి దిగబోతారా అని చెప్పేసి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీంతో అమెరికా సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పరిసర ప్రాంతాలు కావచ్చు, ఆయన నివాస ప్రాంతాలు కావచ్చు భద్రతను కట్టుదిట్టం చేశారు. సో మొత్తంగా ఆకాశ మార్గంలో కూడా డ్రోన్లు కావచ్చు ఇతర వాటి అన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేస్తూ నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు ఆయనకు సంబంధించిన భద్రతపై సమీక్ష నిర్వహిస్తున్నారు. సో ఏదైనా అనుమానాస్పద డ్రోన్లు కావచ్చు ఇతరత్ర
ఆ గాల్లో ఎగిరే వస్తువుల పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఈ ఇరాన్ కు సంబంధించి హెచ్చరికల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ భద్రతా సిబ్బంది కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఇప్పటికే ఆయన భద్రత కోసం ప్రత్యేకంగా చర్యల కోసం కొంత మరింత డబ్బులు వెచ్చించి దానికి ఈ యొక్క అతని భద్రత కోసం కొంత డబ్బులు వెచ్చించడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తం ఇటీవల కాలంలో గత 4 రోజుల క్రితం వరకు కూడా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణము, అమెరికా దాడి చేయడము, టెహరాన్ సిటీ పూర్తిగా నాశనం అవడము, అణుస్థావరాలను టార్గెట్ చేసుకొని దాడిలో పాల్పడము, ఈ ఒకదాని తర్వాత ఒక పరిణామాల నేపథ్యంలో కాస్త ఏదైతే సీజ్ ఫైర్ 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ ఆ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ఇంకా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరాన్ ఏమో దెబ్బతిన్నట్టుగా ప్రతీకారం తీసుకోవడానికి సిద్ధపడుతుండగా ఇజ్రాయెల్ ఇప్పటికీ తాము చేసిన ఏదైతే తమ దాడులకు పాల్పడ్డా దానికి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ ఇరాన్ యొక్క అణుస్థావరాలు 3 అణుస్థావరాలను కూడా మనము వాటిని ఏమి చేయలేకపోయాము అనే ఒక భావనలో ఇజ్రాయెల్ ఉంది. అదే సందర్భంలో ఇటు అమెరికా కూడా ఉంది. సో దీంతో మనం చేసిన ఇప్పటివరకు చేసిన దాడులన్నీ కూడా నిష్ప్రయోజనంగా మారాయి. ఎందుకంటే ఏదైతే అణుస్థావరాల్లో భద్రంగా వచ్చినటువంటి యురేనియం నిల్వలు కూడా సేఫ్ సైడ్ గా ముందుగానే పెద్ద ఎత్తున ఒక బంకర్లో తరలించినట్టుగా ఇప్పటికే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. సో మొన్నటి ఏదైతే దాడులకు అమెరికా కావచ్చు ఇజ్రాయెల్ చేసిన దాడిలో కూడా ఇరాన్ సంబంధించి ఉపగ్రహ చిత్రాల ద్వారా చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి అణుస్థావరాలు ఏ మాత్రం దెబ్బతినలేదు. పైకి మాత్రం కాస్త దాడులు జరిగినా దెబ్బతిన్నా మాత్రం యురేనియం నిల్వలకు కావచ్చు, అణు నిల్వలకు మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి రేడియేషన్ ప్రభావం కనబడట్లేదు, రేడియేషన్ లీకేజ్ ఉన్నట్టుగా దాఖలా కనబడతలేవని చెప్పేసి బహిర్గతమైంది. సో ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ ఎలాంటివి ఉంటుంది. సో ఇరాన్ ఒకవేళ నిజంగానే డొనాల్డ్ ట్రంప్ పై ప్రతీకారేతగా దాడులకు పాల్పడితే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? సో ఇజ్రాయెల్, అమెరికా, యూరోపియన్ కంట్రీస్ ఒకటి అవుతున్నాయి. సో ఇప్పటికీ ఇరాన్ కూడా, చైనా, మరోవైపు రష్యా కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే మరొకసారి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు లేకుంటే అమెరికానే ముందుగానే ఇరాన్ పై దాడికి పాల్పడే అవకాశం ఉంటుందా అనేది ఒక అవకాశం ప్రచారం జరుగుతోంది. సో మొత్తానికి ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ సంబంధించి ఇరాన్ ఇచ్చిన హెచ్చరికలు తర్వాత ఏం జరగబోతాయి, మరి అమెరికా ఎలా రియాక్ట్ అవుతున్నారని మాత్రం వేచి చూడాలి. అమిత్ రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.